బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. ఐపీఎల్ మంచి ఫైర్ మీద ఉంది. పంజాబ్ కింగ్స్ హైయెస్ట్ రన్స్ చేశారు, రికార్డ్ ఫర్ T20s. ఇంకా రాజస్థాన్ రాయల్స్ కూడా హైయెస్ట్ రన్స్ ఆ గ్రౌండ్ లో చేసినా డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో ఏ టార్గెట్ సేఫ్ కాదనిపిస్తున్నది. కేఎల్ రాహుల్ 150 చేశాడు, అయినా ఓడిపోయారు. అది చాలా అరుదు. పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ అయితే 6 overs లో 114 కొట్టారు. అది ఇంకా షాకింగ్ రన్స్. అది 6 overs లో 114 అంటే అక్కడే సగం చేజ్ అయిపోయినట్టు. సూర్యవంశీ కూడా మళ్ళీ ఇంకొక 15 balls 50 కొట్టాడు, 100 కొట్టాడు, అయినా ఓడిపోయారు ఆ గ్రౌండ్ లో. ఒక్కటైతే ఏంటంటే చాలా క్యాచెస్ అయితే డ్రాప్ అవుతున్నాయి. అన్ని మ్యాచెస్ లో చూసాను నేను. కేఎల్ రాహుల్ డ్రాప్ చేశారు, ఇంకా తర్వాత శ్రేయస్ అయ్యర్ డ్రాప్ చేశారు ఆ మ్యాచ్ లో. రాజస్థాన్ రాయల్స్ ఆ మ్యాచ్ లో ఈవెన్ జడేజా కూడా క్యాచ్ డ్రాప్ చేశాడు. సో ఫీల్డింగ్ అనేది ఈ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో అయితే ఎన్నంటే అన్ని క్యాచెస్ డ్రాప్ చేశారు. ఆ బాల్ గట్టిగా కొట్టడం వల్ల ఫీల్డర్స్ లో ఇంకా ఆ ఇన్స్టింక్ట్ ఉండిపోయిందేమో, ఫియర్ అనేది, దాని వల్ల డ్రాప్ అవ్వచ్చు. ఇంకా ప్రెషర్ కూడా చాలా హై ప్రెషర్ అవ్వడం వల్ల మేబీ ఆ ప్రెషర్ లో క్యాచెస్ సింపుల్ కూడా డ్రాప్ చేస్తున్నారేమో. మొత్తానికి ఫ్యాన్స్ కి అయితే ఎక్సైటింగ్ రన్ చేసేస్ 6s 4s అన్ని వస్తున్నాయి. ఈసారి ట్రెండ్ అయితే బ్యాట్ సెకండ్ అండ్ విన్ లా ఉంది. మేబీ ఇంపాక్ట్ సబ్ కూడా బ్యాటింగ్ లైన్స్ ఎక్స్టెండ్ చేయడం వలన అంత హై టార్గెట్స్ అయినా ఈజీ అవుతున్నాయేమో. సో బౌలర్స్ కి అయితే మాత్రం నరకం అనే చెప్పాలి. ఎక్కడ అసలు హైడింగ్ ప్లేస్ అనేది లేదు. ప్రతి బౌలర్ చిన్న పెద్ద లేకుండా అందరికి రన్స్ వెళ్తున్నాయి. ఒక రన్ ఫెస్ట్ లా అయిపోయింది ఐపీఎల్. ఫ్యాన్స్ కి అయితే ప్యూర్ ధమాకాదార్ ఎంటర్టైన్మెంట్. ఇదే ట్రెండ్ కొనసాగుతుందో లేదో చూద్దాం. అది ఈ పాడ్కాస్ట్. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో వేరే కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, నమస్తే.